Congratulate Ms. Shivani. Thank you, sir. Can you address the newcomers how you have prepared for the exam and what is the mental status of you today? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నాకు సపోర్ట్ ఇచ్చినందుకు. నేను ప్రిపరేషన్ ఫేజ్ అంటే స్టార్టింగ్ ప్రిలిమ్స్కి అంత ప్రిపేర్ అవ్వలేదు. నార్మల్గా ఇండియన్ పార్ట్ మొత్తం చదువుకున్నాను. తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి ఏపీ స్పెసిఫిక్ సిలబస్ అంతా నేను సివిక్ సెంటర్ మెటీరియల్ ఫాలో అవుతూ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ నేను డైలీ నైపుణ్యత ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. దాని ద్వారా నాకు ఆన్సర్స్ రాకపోయినా నేను వచ్చి ఏదో ఒకటి రాసేదాన్ని డైలీ. అవి రివైజ్ చేసుకుంటూ వీళ్ళు ఇచ్చిన మోడల్ ఆన్సర్స్ని చదువుకుంటూ నేను కంటెంట్ ఇంప్రూవ్ చేసుకున్నాను. ఒక 2-3 months మాకు టైం దొరికింది మధ్యలో, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి మధ్యలో. సో నేను కంటెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ మెల్లగా స్టెప్ బై స్టెప్ నేను ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఎలా ఉన్నాను, తర్వాత ఎలా ఉన్నానని నేను అసెస్ చేసుకునేదాన్ని డైలీ. అండ్ చాలామంది చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాము, మేము యూపీఎస్సీ ఇంటర్వ్యూస్కి వెళ్ళాము ముందు. ఇలాని మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. నేను ఎప్పుడూ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వలేదు. మనం ఎంత ఇంప్రూవ్ అవుతున్నాము అన్నది ఎప్పుడు మెజర్ చేసుకుంటూ ఉండేదాన్ని. దానికి సివిక్ సెంటర్ ఆన్సర్స్ కానీ కొన్ని బేసిక్ టెక్స్ట్ బుక్స్ కానీ నేను రిపీటెడ్గా రివైజ్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ మెయిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాక్ ఇంటర్వ్యూస్ నేను ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చారు, అది నేను అక్కడ ఎగ్జిబిట్ చేశాను. బట్ ఒక కన్ఫ్యూజన్ ఉండేది, అంటే ఫస్ట్ అటెంప్ట్ కదా, అవుతానా అవ్వనా, లేదా ఏ పోస్ట్ వస్తుంది, ఇంత కాంపిటీషన్ ఉంది అని ఎప్పుడు ఒక టెన్షన్ నాలో ఎప్పుడూ ఉండేది, ఒక టైప్ స్మాల్ ఫియర్. బట్ ఈరోజు యాక్చువల్లీ ఇదంతా ఒక డ్రీమ్లా అనిపిస్తుంది. రియలా కాదా అని మళ్ళీ నేను చెక్ చేసుకుంటున్నాను. అంత హ్యాపీగా ఉంది. అండ్ నా పేరెంట్స్కి, టీచర్స్కి, ఫ్రెండ్స్కి, నన్ను హెల్ప్ చేసిన ఈ సివిక్ సెంటర్కి అందరికీ చాలా థ్యాంక్స్. ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యాక్చువల్గా ఏం ఫీల్ అవుతున్నాను అనేది. అంత హ్యాపీగా ఉన్నాను నేను. మీరు ఫస్ట్ టైమర్ అని చెప్తున్నారు, అదేవిధంగా నాకు కొద్దిగా ఈ సీనియర్ ఆస్పిరెంట్స్ నుంచి వాళ్ళు ప్రిపరేషన్ స్ట్రాటజీ కొంతమంది చెప్తూ ఉంటారు, డిబేట్ అండ్ డిస్కషన్, ఇలా రాస్తే ఆన్సర్లో బాగుంటుంది, అలా రాస్తే మంచి మార్క్స్ వస్తున్నాయి, ఇలాంటి కంపారిజన్ అనేది సాధారణం మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు. మీరు ఎలా రాశారు మెయిన్స్లో? మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేశారని చెప్తున్నారు, ఇక్కడ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ చేశానంటున్నారు. ప్రత్యేకంగా మనకి ఏపీపీఎస్సీలో మనకి 15 క్వశ్చన్స్ ఇచ్చి 3 గంటల్లో రాయమని చెప్తున్నారు. ఇక్కడ స్టూడెంట్కి వచ్చేది 3 క్వశ్చన్లు. ఎన్ని పేజెస్ రాయాలి ప్రతి ప్రశ్నకి? అన్ని ప్రశ్నలు రాయాలా? కంటెంట్ ముఖ్యమా, లేకపోతే క్వాంటిఫికేషన్ ఆఫ్ కంటెంట్ అనేది, క్వాలిటీ ఆఫ్ ది కంటెంట్ అనేది ముఖ్యమైనది ప్రతి ఆస్పిరెంట్కి ఉన్న క్వశ్చన్. సో మీ మాటల్లో ఈ 15 క్వశ్చన్స్ని మీరు ప్రతి పేపర్కి ఎలా హ్యాండిల్ చేశారు? ప్రతి ప్రశ్నకి ఎంత సమయంతో కంప్లీట్ చేయగలిగారు? ప్రతి ప్రశ్నకి ఎన్ని పేజెస్ రాయగలిగారు? సో కెన్ యూ టెల్ అబౌట్ దట్ స్ట్రాటజీ? ఎస్ సార్. యాక్చువల్గా 15 క్వశ్చన్స్ రాస్తే విల్ డెఫినెట్లీ బీ ఇన్ అ పాజిటివ్ సైడ్. అలానే చెప్పి కంటెంట్ రిలవెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే ఏపీపీఎస్సీవి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండేవి, అంటే ఎక్స్ప్లెయిన్, డిస్క్రైబ్ అని డైరెక్ట్గా ఉండేవి. ఈసారి మా క్వశ్చన్ పేపర్లో వాట్ ఈస్ ద స్కోప్, వాట్ ఈస్ ద నేచర్, వే ఫార్వర్డింగ్ ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. సో సొల్యూషన్స్ అవి మెన్షన్ చేయడం, అలాంటి వాటికి కొంచెం టైం మనం ఎగ్జామ్ టైంలో కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, అది ఆలోచించి రాయడం. సో అక్కడ టైం మేనేజ్ చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండము. కంటెంట్ మనకు తెలుస్తుంది కానీ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి తగ్గట్టుగా రాయాలి మనం. సో అలా అని చెప్పి ఇన్ని పేజెస్ రాయాలని చెప్పి ఏదంటే అది రాయకుండా రిలవెంట్గా దానికి తగ్గట్టు ఆన్సర్స్ రాసి, సో అది మేబీ ప్రతి ప్రశ్నకి పేజ్ లిమిట్ ఏమైనా ఫాలో అయ్యారా? అలా ఏం లేదు సార్. నేను ఆర్డర్లో రాయడం వల్ల నాకు బాగా రాని క్వశ్చన్స్ 1.5-2 పేజెస్ రాసి, బాగా వచ్చిన క్వశ్చన్స్ 3 పేజెస్ రాశాను సార్. సో మీకు ఎంత రిలవెంట్ కంటెంట్ ఉంటే అంతే రాశాను సార్, రాయడానికి ప్రయత్నం చేశాను సార్. సో ఈ ప్రాసెస్లో మీకు చాలా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కానీ, అంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్స్ టైట్ షెడ్యూల్ పెట్టారు, టైట్ షెడ్యూల్ పెట్టి ఇమ్మీడియట్గా మళ్ళీ రిలాక్సేషన్ ఇచ్చారు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ టు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్. హౌ యూ బ్యాలెన్స్ ది ఎమోషన్స్?
యాక్చువల్గా బిగ్గెస్ట్ టఫెస్ట్ ఛాలెంజ్ మాకు మెయిన్స్ మధ్యలో పోస్ట్పోన్ అవ్వడం సార్. మేము ఒక షెడ్యూల్ ప్రకారం 2.5 months ప్రిపేర్ అయ్యాము. సడన్గా ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పి మాకు ఇంకో 2 months టైం ఇచ్చారు, కానీ అది కరెక్ట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ తర్వాత పెట్టడం జరిగింది. సో అప్పటి వరకు మేము రెండు బ్యాలెన్స్ చేయొచ్చు అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఉంటూ సడన్గా ఇది పోస్ట్పోన్ అవ్వడం వల్ల నేను కంప్లీట్గా యూపీఎస్సీ వదిలేసి ఏపీపీఎస్సీకి చదవడం జరిగింది ఆ ఉన్న టైంని. అండ్ అప్పుడు చాలా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయాము. అది ప్రిపేర్ అవ్వాలా, ఇది ప్రిపేర్ అవ్వాలా, లేదా రెండూ ప్రిపేర్ అవ్వాలా. బట్ కొన్ని డేస్ నేను టైం తీసుకొని ఏదైతే బెటర్, ఏదైతే ఎక్కువ ఆపర్చునిటీ, ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని నేను ఆలోచించి ఇది తీసుకున్నాను ఏపీపీఎస్సీ. అండ్ అప్పుడు ఏదైనా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయితే ఆ సిచ్యువేషన్ అనేది మన ఒక్కరికే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది అని మనం ఆ టైంలో రియలైజ్ అయితే దెన్ వీ కెన్ ఈజీలీ కమ్ బ్యాక్. సో అది మనం ఆలోచిస్తూ ఉండాలి. అందరికీ అదే డిఫికల్ట్, అదే సిచ్యువేషన్. అండ్ స్టార్టింగ్లో ఓన్లీ 93 పోస్ట్స్ ఉన్నాయి, అప్పుడు క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ లేవు. సో 93 పోస్ట్స్ ఉన్నాయి కాబట్టి అంతమంది ప్రిపేర్ అవుతుంటారు, అవ్వదేమో, లేకపోతే చాలామంది చాలాసార్లు ఇంటర్వ్యూకి వెళ్తారు, మెయిన్స్ అయిపోతుంది, ఆల్రెడీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ మనం చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే 90లో ఉండడం ఈజ్ ఇట్ పాసిబుల్ అన్న క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బట్ మనం ఇంప్రూవ్ అవుతున్నామా లేదా అన్నది చూసుకుంటుంటే మనకు తెలియకుండానే మనం చాలా ఇంప్రూవ్ అయిపోతాం. మనం మన మీద కాన్ఫిడెన్స్ పెట్టుకొని సెల్ఫ్ బిలీవ్ పెట్టుకుంటే ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు పాయింట్ చెప్పారు, మనకి ఈ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ యూపీఎస్సీ షెడ్యూల్కి ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ సాధారణం ఇది నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మనకి యూపీఎస్సీ గ్రూప్ 1, యూపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 1 యూపీఎస్సీ ఈ రెండు క్లాష్ అనేది ఆల్వేస్ జరుగుతూ ఉంటుంది. అది ప్రిలిమ్స్ ముందైనా జరగచ్చు, మెయిన్స్ ముందైనా జరగచ్చు, ఇంటర్వ్యూస్ ముందైనా జరగచ్చు. అంటే ఒక స్టూడెంట్కి ఒక క్వశ్చన్ ఆఫ్ డౌట్ ఉంటుంది, నేను గ్రూప్ 1నే కంటిన్యూ ప్రిపరేషన్ చేయాలా, లేకపోతే ప్రిలిమ్స్ యూపీఎస్సీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలనేది సాధారణంగా స్టూడెంట్కి ఉన్న ఒక క్వశ్చన్ ఆఫ్ డౌట్. మీ యొక్క సజెషన్ ఏంటి? అంటే షల్ వి స్టిక్ ఆన్ టు ఓన్లీ వన్ నోటిఫికేషన్, either UPSC or Group 1, or shall we focus on both the notifications? What is your view on that one? సార్ అది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్ సార్. అంటే ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఆల్రెడీ చాలాసార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూ కానీ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళైతే దే కెన్ అటెంప్ట్ ప్రిలిమ్స్ అలాంగ్ విత్ ద ఏపీపీఎస్సీ. బట్ అలా కాకుండా ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే రెండు బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం అది. ఎందుకంటే చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది, డిఫరెంట్ సిలబస్ ఉంటుంది, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ బెటర్ మీరు ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే ఏదో ఒకటి చూస్ చేసుకొని అదే ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి మనకి అన్ని సబ్జెక్ట్స్, అన్ని బేసిక్ టెక్స్ట్ బుక్స్ మీద ఒక టైప్ ఆఫ్ గ్రిప్ ఉంటుంది. సో ఒకవేళ అలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే దే కెన్ బ్యాలెన్స్ బోత్ ఈజీలీ. అయితే గ్రూప్ 1 కొట్టాలి అని డిసైడ్ అయిన వాళ్ళకి ఫైనల్గా మీరు ఇచ్చే గోల్డెన్ సజెషన్ ఏంటి? ఒక 2 things ఉన్నాయి సార్. ఫస్ట్ సిలబస్ మన దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడు సిలబస్లో ఏమున్నాయో అవి మాత్రమే చదవాలి. అండ్ కన్స్టెంట్లీ మనం సిలబస్ని రివైజ్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఫోకస్ ఏరియాస్ ఏంటి అనేవి మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. మనకు వచ్చినా రాకపోయినా అసలు ఏం ఐడియా లేకపోయినా రోజు ఒక పర్టికులర్ టైం 1 hour 2 hours 3 hours ఆన్సర్స్ రాస్తూనే ఉండాలి. అది తెలియకుండానే మనం చాలా ఇంప్రూవ్ అయిపోతూ ఉంటాం. సో దీస్ 2 are the మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఫైనల్గా మీ యొక్క పర్సనల్ గోల్ ఏంటి? సార్ యాక్చువల్గా అయితే నేను కలెక్టర్ అవ్వాలనేది నా పర్సనల్ డ్రీమ్ సార్. సో ఇప్పుడు మళ్ళీ నేను గ్రూప్ 1 రాసి డిప్యూటీ కలెక్టర్ కానీ లేదా యూపీఎస్సీలో ప్రిపేర్ అయ్యి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది నా మెయిన్ డ్రీమ్ సార్. ఫ్రమ్ టీమ్ సివిక్ సెంటర్ we wish all the best, and always team civic center programs will be there for you. Thank you so much. I wish all the best. Once again, sir. congratulations. Thank you so much.